దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. దేవుడు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు మరొక్కసారి మీతో కలిసి మంచి ఒక సబ్జెక్టుతో దేవుడు మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసినందుకు దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఈరోజు ఒక క్రైస్తవుడుగా, ఒక మనిషిగా మనము దేనికి జన్మించాము, దేని కొరకు మనము బ్రతుకుతున్నాము అన్నది ఈరోజు చాలామందికి తెలియటం లేదు. ఒక నేటి క్రైస్తవులుగా మనం ఉన్నాము. అసలు దేని కొరకు మనము నిలబడాలి, దేని కొరకు మనము క్రైస్తవుడు అంటే అసలు దేని కొరకు మనము నియమించబడ్డాము అనేది కూడా ఈరోజు చాలామందికి తెలియదు నేటి క్రైస్తవులకి. కానీ క్రైస్తవుడు అనేవాడు ఈరోజు ఎలా ఉన్నది అంటే, నేటి సమాజంలో మనం క్రైస్తవుడు అనేటప్పటికి ఆదివారం మందిరానికి వెళ్ళాము, ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడికి వెళ్ళాము, వచ్చాము, మన జీవితం మనం గడుపుకున్నాము అన్నది ఇదే ఆలోచనతో మన సొంత పనులు మనం చేసుకున్నాము అన్న ఆలోచనలోనే నేటి క్రైస్తవం ఉన్నది. కానీ అసలు దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు, దేని కొరకు మనము సృజించబడ్డాం, తల్లి గర్భములో మనల్ని ఎందుకు పెట్టాడు అనేది నేటి క్రైస్తవ్యంలో ఈరోజు చాలామందికి తెలియదు. విషయమై దేవుడు మాట్లాడుతూ ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అద్భుతమైన రీతిలో సమాధానం ఇచ్చి దాన్ని ఒక వీడియో రూపంలో అప్లోడ్ చేయమనగానే సరే తండ్రి అని చెప్పి నేను చేయటం జరుగుతుంది. ఇది మీరు ఈ యొక్క వీడియోలు మీరు విని ఎంతగానో మీరు బలపడుతూ ఉన్నారని, మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎదగటానికి ఈ వీడియోలు ఎంతగానో ఉపయోగపడుతున్నవని నేను నమ్ముతున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అసలు మానవ జీవితం అంతా, మనిషి బ్రతుకంతా కూడా ఒకటి చేయడానికి నియమించబడింది. అదే ఆ ఒక్కటి చేయడానికి మాత్రమే నియమించబడింది. దేనికని అనేది మనం చూడగలిగితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనము చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దేని బట్టి ఉన్నాయంటే అవన్నీ నీవు సమస్తమును సృజించితివి. అందరూ కూడా అంటారు కదా, దేని బట్టి ఇది అంతా ఎలా సృజించబడిందంట? దేవుడు నీవు సమస్తమును ఎవరు సృష్టించారు? ఇది సృష్టిని దేవుడు సృజించాడు. దేని బట్టి? ఆయన చిత్తాన్ని బట్టి అంట ఈ సృష్టిని సృజించాడు. ఈ ప్రపంచమంతా ఎందుకుంది అంటే ఆయన ఇష్టాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి అవి ఉన్నాయి. ఈరోజు ఒక విషయం చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే మానవ జీవితం అంతా కూడా ఒక పని చేయడానికే మనము నియమించబడ్డాం. దేని కొరకు? మనము ఒక దేవుని పని కొరకు మనము నియమించబడ్డాము. కానీ మనము అసలు ఈరోజు చాలా మందికి అసలు నేను ఎందుకు పుట్టాను, ఎందుకు జన్మించాను, అసలు ఎందుకు చదవాలి, పెళ్లి చేసుకోవటం. ఈరోజు చాలామంది ఏంటంటే పుట్టాను, జన్మించాం, చదువుతున్నాం, పెళ్లి చేసుకున్నాం, పిల్లలు కన్నాం, వాళ్ళని పెంచాం, వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసాం, పురుళ్ళు పోసాం, ముసలోళ్ళు అయ్యాం, చచ్చిపోవటం. ఇంతేనా మనిషి జీవితం అంతా? అలా అయితే మనకన్నా కూడా జంతువులు చాలా బెటర్. దానికన్నా అవి పుడుతున్నాయి, బ్రహ్మాండంగా బ్రతుకుతున్నాయి. అవి పిల్లలు ఎంతో సంతోషంగా పోషిస్తున్నాయి. కానీ పెళ్ళిళ్ళు లేకుండా ఈరోజు అవి ఎంతో మంచి సంపాదన. కానీ ఈరోజు మానవ జీవితం ఎందుకంటే ఇది ఒక సంపాదన, ఇల్లు కట్టుకున్నాం కాదు, ఇందులో మళ్ళీ స్వార్థాలు.
నా ఇల్లు కట్టుకున్నాను కాదు, ఆస్తులు సంపాదించుకున్నాను కాదు, అయి చేశాను కాదు, ఇది చేశాను కాదు. ఇదే ఆలోచనలో నేటి క్రైస్తవులు ఉన్నారు గానీ, జీవితం అంతా కూడా ఆలోచన అంతా కూడా ఈరోజు ఆలోచన అంతా కూడా దేవుని చిత్తము నుండి మనిషి బయటికి వచ్చేసి, దేన్ని బట్టి వచ్చేసి, దేని నుంచి దేవుని చిత్తాన్ని బట్టి, దేవుని చిత్తాన్ని విడిచి బయటికి, చిత్తము నుండి బయటికి వచ్చేసి తనకు తానుగా జీవిస్తూ ఒక దినాన మరణిస్తున్నాం. అర్థం కాకుండా మన బ్రతుకును మనం ముగించేస్తున్నాం. అంటే ఈరోజు ప్రభువుని అడిగితే, ప్రభు ఏం చెప్పమంటావు నువ్వు అని అంటే, ఈరోజు సంఘాన్ని నువ్వు పోషించాలి, సంఘాలను నువ్వు చేయాలి అన్నప్పుడు, ఈరోజు నేటి చాలా మందికి ప్రతి మనిషికి దేవుని చిత్తం తెలియాలి. ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు అసలు ప్రతి మనిషికి కూడా దేవుని చిత్తము తెలియాలి. ప్రతి వ్యక్తికి కూడా దేవుని ఉద్దేశం అర్థం కావాలి. బైబిల్ ఏమంటుందో చూడండి, అక్కడ నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దేని బట్టి ఉన్నాయంట? ఆయన చిత్తాన్ని బట్టి అవి ఉన్నాయి. అందుకని 1 యోహాను 2:17 అంటాడు కదా, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి కానీ, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చెప్తే జాగ్రత్తగా, లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. దేనిని ఎవరు నిలుచునంట? నిరంతరము నిలుచును. ఒక మాట అడుగుతాను, నాకు సమాధానం చెప్పండి. నిరంతరము నిలుచును అనే మాటకి అర్థం ఏంటి? అర్థం ఏంటి చెప్పండి? అంటే ఎప్పటికీ కూడా అంతము, అంటే నిలుచును, నిరంతరము నిలుచును అన్న మాటకి ఏంటంటే, నిరంతరము అంటే అంటే అంతము అయినా అతడు జీవించి ఉంటాడంట. ఎప్పటి వరకు అంటే ఈ సృష్టి అంతమైపోయినా కూడా అతను జీవించి ఉంటాడు. అది ఈ భూమి మీద సాధ్యమా? నిరంతరము నిలుచును అంటే అది భూమి మీద సాధ్యమా? చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా. అది ఈ భూమి మీద సాధ్యమా? కాదు. మరి దేనికోసం మాట్లాడుతున్నాడు అక్కడ అంటే, ఎవడు దేవుని చిత్తము చేస్తాడో పరలోకంలో నిత్యము వాడు జీవిస్తాడు. ఈ మాట దేని కొరకు చెప్పబడింది? పరలోకము కొరకు చెప్పబడిన మాట ఇది. నిరంతరము నిలుచును. ఈ భూమి మీద మనం నిరంతరం ఉంటామా? మన జీవితకాలం ఎప్పుడో, మన జీవితకాలం ఎంతో కూడా మనకి తెలియదు. అందుకనే భూమి మీద కాదు, మరొక మాట చెప్తాను వినండి. మీకు బైబిల్ 3 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. మునుపటి వీడియోలో కూడా చెప్పాను నేను. బైబిల్ని మనం అర్థం చేసుకోవడం, ఈ దేవుడు 3 తాళపు చెవులు పెట్టాడు. ఒకటి, బైబిల్ మనకి చూడగానే ఏం కనపడుతుంది? అక్షరం కనపడుతుంది. ఆ అక్షరం అక్షరంగా తీసుకుంటే అపార్థంగా వాళ్ళకి అర్థమవుతుంది ఖచ్చితంగా. అక్షరాన్ని అక్షరంగా తీసుకోకండి. చాలా మంది అక్కడే పొరబడిపోతున్నారు. వాళ్ళు అక్షరాన్ని అక్షరంగా తీసుకుంటున్నారు. చేతులు కడుగుకొనుట వ్యర్థము అంటున్నాడు కదా అక్కడ దావీదు భక్తుడు. అంటే దాన్ని ఎలా తీసుకుందాం చెప్పండి? నిజంగా తీసుకుంటే చేతులు కడుక్కోవటం మానేయాలి. అర్థం ఏమిటంటే, పలుకుతున్న సందర్భం చూడాలి. ఆ మాట పలుకుతున్న సందర్భం చూడాలి. అందుకే బైబిల్ రాయబడిన విధానం ఏమిటి అంటే, అక్షరం రాయబడింది, అక్షరంగా రాయబడింది. ఈ అక్షరం ఎలా రాయబడిందంట? ఉపమాన భాషలో, అలంకార భాషలో రాయబడింది. కొంతమంది అలంకారం దగ్గర ఆగిపోతున్నారు. ఈ అలంకారము వెనుకాల ఏముంది అంటే, కనుక దేవుని హృదయం ఉంది, దేవుని ప్రత్యక్షత ఉంది. ప్రభువు మనకు ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు. ఆయన నేరుగా చెప్పడం ఏది కూడా, ఎప్పుడు కూడా దేవుడు ఏది కూడా నేరుగా మనకి చెప్పడు. ఎలా చెప్తాడు? అలంకార భాషలో చెప్తాడు. అందుకని అన్నాడు ఉపమాన రీతిగా చెప్పేవాడు కదా. మళ్ళీ తర్వాత శిష్యులు అడిగేవారు, అయ్యా ఈ ఉపమానం వెనుక భావం ఏమిటి?
అంటే ఒక ఉపమానం చెప్తాడు. సింపుల్‌గా ఒక మాట అర్థం కావడం కోసం చెప్తున్నాను. ఒక మనుష్యుడు ఒక పొలాన్ని కొన్నాడు. అందులో విత్తనం విత్తి దేశాంతరం వెళ్ళిపోయాడు. అసలిక్కడ కొనటం ఏమిటి? అమ్మటం ఏమిటి? మరలా రావటం ఏంటి? ఇది ఇంత ఏంటి? దీని వెనకాల ఏముందంట? ఒక మర్మం ఉంది. ఏముంది? ఒక మర్మం ఉంది. ఉంది. మన మాట దేవుని మనస్సుందక్కడ. ఏంటంటే ఆ పొలము దేవుని సంఘము. ఆ పొలం ఏంటంట? దేవుని సంఘము. ఆ పొలాన్ని ఎలా కొన్నాడు? తన స్వరక్తమిచ్చి కొన్నాడు. మరి దేశాంతరం వెళ్ళిపోయాడంటే ఏం చేశాడు? కొంతమందిని సేవకులుగా నిలబెట్టుకున్నాడు. శిష్యులుగా చేసుకున్నాడు. వారిని నా సువార్త నిమిత్తము ఈ పొలాన్ని మీరు పండించండి, ఫలించండి అన్నాడు. దాన్ని ఏం చేయమన్నాడా? మీరు తినండ్రా అని చెప్పాడా? లేదు. అది ఆ పంటని ఎలా పండించాలి అనేది కూడా ఈరోజు చాలా మందికి తెలియట్లా. అంటే ఈరోజు యేసు ప్రభువారు ఏం చేశాడు? తన స్వరక్తం ఇచ్చి ఒక పొలాన్ని కొన్నాడు. ఆ పొలంలో ఏం చేశాడు? విత్తనాలు విత్తాడు. ఆ విత్తనాలు ఏం చేయాలి? ఫలించే రీతిగా మనం చెయ్యాలి. దాన్ని ఏం చేయాలి? ఫలించాలి. దాని మీద పడి తినమని కాదు మనకు చెప్తుంది. దాని మీద పడి పోషించమని, దాని మీద పడి మనం బ్రతకమని కాదు మనకు చెప్తుంది. ప్రతీది దాని మీద రుద్దమని కాదు మనకు చెప్తుంది. ఆ పొలంలో పండిన ఏసిన పంట ఎవరికి అప్పచెప్పాలి? దేవుడికి అప్పచెప్పాలి. నువ్వు తింటానికి కాదు. నీ యజమానుడు వచ్చే సమయానికి నువ్వేం చేయాలి? అవి ఫలించే చెట్లుగా నువ్వు సరి చేయాలి వాటిని. ఆ పొలం అప్పచెప్పాడు నీకు. నువ్వు ఆ పొలాన్ని ఏం చేయాలి? నువ్వు బాగు చేయాలి దాన్ని. నువ్వు ముందు బాగు చేయకుండా, నువ్వు సదును చేయకుండా, ఆ రొప్పలో చెత్త చెదారం అంతా నువ్వు తీసేయకుండా, సరి చేయకుండా నువ్వు వెళ్ళి వాక్యం అనే విత్తనం విత్తేస్తే ఎలా ఫలిస్తారు వాళ్ళు? ఎలా బాగుపడతారు వాళ్ళు అసలు? ఈరోజు వెళ్ళాము, వాక్యం చెప్పేసాం, వచ్చేసాం అంటున్నారు కానీ అసలు ఈరోజు సంఘం దేనికి సాదృశ్యం? పొలానికి సాదృశ్యం. మరి ఆ పొలం నువ్వేం చేయాలి? డైరెక్ట్‌గా వెళ్ళి విత్తనం విత్తుతావా పొలంలో? అది ఫలించాలి కదా! అది ఫలించాలి అంటే మనం ఏం చేయాలి? ముందు దాన్ని ఏం చేయాలి? దాన్ని బాగు చేయాలి. దుక్కు దున్నాలి. దుక్కు దున్ని దాన్ని మొత్తం ఆ చెత్త చెదారం అంతా ఏరి మళ్ళీ దాన్ని సదును చేసి నీరు పెట్టి అప్పుడు నువ్వు విత్తనం విత్తాలి. ఇదంతా ఏమీ చేయకుండా డైరెక్ట్‌గా వెళ్ళి నువ్వు విత్తనం విత్తేస్తే అది ఎలా ఫలిత్తది? ఏం చేస్తది అది? ఆ చెట్టు ఎండిపోతుంది. ఆ చెట్టు ఎండిపోద్దది. విత్తనం మొలుత్తది. మొలితే ఉపయోగం ఏముంది? గట్టిగా ఒక ఎండ తగిలిందంటే ఎండిపోతది ఆ విత్తనం. అలాగే ఈరోజు నేటి క్రైస్తవ్యం కూడా ఎలాగుందంటే బాగు చెయ్యని పొలాలలో ఏం చేస్తున్నారంట? విత్తనాలు విత్తేసి మీరు చేసేయండి, నాకు ఇచ్చేయండి, మీరు ఫలించేయండి అంటున్నారు. ఎలా ఫలిస్తారు వాళ్ళు? మన పని మనము చేస్తే వాళ్ళు ఫలిస్తారు. వాడిని ఏం చేయాలి? ఆ లోకములో వ్యసనములలో నుండి, లోకము నుండి వాడిని ఏం చేయాలి? నువ్వు బాగు చేయాలి. నువ్వు వాడిని రక్షించాలి ముందు. నువ్వు రక్షించి నువ్వు చెయ్యాలి. అది రక్షించకుండా, నువ్వు చెయ్యకుండా నువ్వేం చేస్తావు మనం? వాడు ఫలించరా, నువ్వు ఫలించు, నువ్వు ఫలించంటే వాడేం చేస్తాడు? నువ్వు ఎలా మనం ప్రార్థన చేయాలో మనం నేర్పాలి. ఎలా ఆయన సన్నిధిలో నిలబడాలో నేర్పాలి. ఎలా ఆయన దగ్గర అడగాలో నువ్వు నేర్పాలి. ఆయన దగ్గర ఎలా పొందుకోవాలో మనం నేర్పాలి. ఇవన్నీ నేర్పాలంటే ముందు మనం ఏం చేయాలి? మనం నేర్చుకుని ఉండాలి. అవన్నీ మనం పొందుకుని మనం చేస్తే ఒరేయ్ ఇది ఇలా చేయొచ్చురా తమ్ముడు, విశ్వాసకి ఏం చెప్తావు? ఇది ఇలా చేయాలి. ఏది చెప్పేది? ఎవరు చెప్తున్నారు ఈరోజు? నేటి క్రైస్తవ్యంలో ఎవరైనా సేవకులు గాని, విశ్వాసులు గాని ఒక 10 మంది ఉన్నా, 1,50,000 మంది ఉన్నారు, 1,00,000 మంది ఉన్నారు, 10 లక్షల మంది ఉన్నారు. ఎంత మంది ఉంటే ఉపయోగం ఏముంది? నువ్వు ఏం చేయలేదాలే? బాగు చేయలే. బాగు చేయకుండా ఏం చేస్తున్నావు అంటే విత్తనాలు విత్తుతున్నావు. అది పని అవ్వదు. అది కాదు కదా దేవుడు చెప్పింది. దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు శిష్యులు పిలిచాడు. వాళ్ళని ఏం చేశాడు? వాళ్ళని సరిచేసుకుంటూ వచ్చి, బాగు చేసుకుంటూ
లోకాన్ని వాళ్ళు పెంటగా ఎంచేలాగా ఈ లోకంలో ఏమీ లేదు అన్న స్థితికి వాళ్ళని తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత వెళ్ళి అప్పుడు వెళ్ళండ్రా మీరు సువార్త చేయండి. అప్పుడు చెప్తున్నాడు సువార్త చేయండి. మనం ఏమీ చేయకుండా, ఏమీ అవసరం లేకుండా, ఏమీ చేయకుండా నువ్వు మన విత్తనాలు విత్తితే ఉపయోగం ఏముంది? ఈరోజు క్రైస్తవుడుగా ఎవడు నిలబడుతున్నాడు? ఈరోజు ఒక మన మీద తిరుగుబడి జరుగుతుందంటే ఎందుకు జరగదు? ఆళ్ళు తప్పు చేస్తున్నారండి అని అడుగుతున్నామే గాని మనం ఒక వ్యక్తి మనల్ని తిడుతున్నాడు అంటే మన యందు ఏదైనా తప్పు ఉందేమో. దాన్ని మనం ఏం చేయాలి? సరిచేసుకోవాలి. ముందు ఒక క్రైస్తవుడుగా నీకు ఉండవలసిన మొదటి లక్షణం ఏంటి? ఎదుటి వ్యక్తి ఏదైనా అంటున్నాడా? నాలోకి ఏమైనా పొరపాటు ఉందేమో, దేవుడు తనలో నుండి మాట్లాడుతున్నాడేమో అన్న మాట నీలోకి రావాలి. ఆ మాట నీలోకి రానప్పుడు నీవు క్రైస్తవుడు ఎలాగవుతావు? ఈరోజు నేటి క్రైస్తవ్యంలో చాలా మంది ఏంటంటే పరిశుద్ధాత్మే లేదని చెప్తున్నారు, బోధిస్తున్నారు అసలు. మరి బైబిల్ ఏమో నేను ఆత్మయ్య ఉన్నాను, నేను ఆత్మను ఆదరణకర్తగా నేను పంపించానని బైబిల్ చెప్తుంది. అసలు నేటి క్రైస్తవ్యంలో ఏమి లేదంటే మనం ఈ క్రైస్తవ్యాన్ని దేవుని చిత్తం తెలియకుండా చేసేసారు ఈరోజు. ముందు నీకు తెలిస్తే కదా నువ్వు చెప్పడానికి. నీకు తెలియకుండా నువ్వేం చెప్తావు? ముందు నీకు తెలిస్తే నువ్వు బోధిస్తావు. ముందు నువ్వు నేర్చుకోవాలి కదా. నువ్వు నేర్చుకున్న దగ్గర ఆడికి తెలిసిందేమో 10%, నీకు నేర్పింది 5%, నువ్వు నేర్పింది 4%, 3%. ఇంకేం నేర్చుకునేది వాడు? ఇంకెలా నిలబడతాడు వాడు? ఎప్పుడు మనం నేర్చేది? ఇంకా కృపాకాలం అనుకుంటున్నారా? అయిపోయింది కృపాకాలం. ఇది అంత్యకాలం. ఈరోజు క్రైస్తవులుగా ఏముందో మనకు దేవుని చిత్తం తెలుసు అన్నవా? అసలు దేవుని చిత్తం తెలియడానికి బైబిల్ 5 భాగాలు చెప్తుంది. 5 భాగాలుగా మనం విభజించుకొని చెప్పొచ్చు. దాని విషయం నేను మాట్లాడుతున్నాను. ఎందుకనంటే ఈరోజు చాలా బాధగా చెప్తున్నాను ఈ మాట. దేవుని చిత్తం చాలా మందికి తెలియట్లేదు. ఆదివారం వెళ్ళాము, వచ్చాము, ఇదే తప్ప దేవుడు ఏంటి, అసలు మనకి ఏం నేర్పుతుంది బైబిల్, అసలు బైబిల్ని ఎలా అర్థం చేసుకోవాలి, బైబిల్ని ఏం చెప్పాలి అన్నది ఈరోజు నేటి క్రైస్తవ్యంలో కనపడట్లేదు. ఇది చాలా బాధాకర విషయం. ఇది చాలా బాధాకర విషయం. ఏం అవసరంలా దశంభాగాలు ఇచ్చేయండి, అవి చేసేయండి, ఇవి చేసి. అసలు దశంభాగాలు మన కొత్త నిబంధనలో ఎక్కడుంది? అసలు దశంభాగాల విషయమే కొత్త నిబంధనలు ఎక్కడుంది? లేదు. మరి దశంభాగాలు ఇవ్వండి అని అడుగుతున్నారు, కానుకలు ఇవ్వండి అని ఎక్కడుంది అసలు కొత్త నిబంధనలో? శిష్యులు చెప్పారా, అరే దశంభాగాలు మాకు ఇవ్వండిరా, కానుకలు తెచ్చి మాకు ఇవ్వండిరా అని ఎక్కడ చెప్పారు బైబిల్లో? ఏదనంటే పాత నిబంధన తెస్తారు. పాత నిబంధన ఏంటి? ధర్మశాస్త్రం. అది ధర్మశాస్త్రం పట్టించమని ఎందుకు చెప్పాడు? పాత నిబంధన ఎందుకు రాయబడి? మరి పాత నిబంధన ఎందుకు రాశారు అంటారేమో. పాత నిబంధన ఎందుకు రాయబడింది? ఆనాడు భక్తులు చేసినది నీవు తెలుసుకోవటం కొరకు రాయబడింది అంతే. నువ్వు దాన్ని పాటించమని కాదు. మరి హబకుకు 1:4 ఎందుకు రాయబడింది? ధర్మశాస్త్రము నిరర్థకమాయను అంటున్నాడు. మరి దేనికి అంటున్నాడు? ఆ ధర్మశాస్త్రం నిరర్థకమైందని ఎందుకు చెప్తున్నాడు? తెలియదు. ఏంటి? ఇదేనా మన బైబిల్ నేర్చుకుంటాం? ఇదేనా మనం బోధించటం? అది కాదు కదా. నేటి క్రైస్తవుల్లో మనలో ఉండవలసిన 5 లక్షణాలు మనలో ఉండాలి, 5 భాగాలు మనలో ఉండాలి. ఉన్నాయా? అదే మాట్లాడుతాను. అసలు దేవుని చిత్తం తెలుసుకోవాలి. ఈరోజు నీవు క్రైస్తవుడుగా ఉన్నావు, కరెక్టే. నువ్వు ఆదివారం మందిరానికి వెళ్తున్నావు, కరెక్టే. అవన్నీ నేను అడగట్లా. మరి నీలో ఇవి ఉన్నాయా? దేవుడు మాట్లాడుతున్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాల్లో ఆయన మాట్లాడుతూ అంటాడు కదా, కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును. ఏముండాలంట మనలో? పరిశుద్ధత ఉండాలి. ఏది పరిశుద్ధత? పరిశుద్ధత అంటే పైన తెల్లటి వస్త్రాలు వేసుకుంటే సరిపోద్దా? వైట్ అండ్ వైట్ వేసేస్తే పరిశుద్ధంగా ఉండిపోతామా? పరిశుద్ధత అంటే ఎందులో ఉండాలి? మాటలో పరిశుద్ధత ఉండాలి, చూపులో పరిశుద్ధత ఉండాలి, నడవడికలో పరిశుద్ధత ఉండాలి, క్రియల్లో పరిశుద్ధత ఉండాలి, మనం చేసే పనిలో పరిశుద్ధత ఉండాలి. ప్రతి విషయంలో కూడా నీ దగ్గర ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి.
ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ ఏముంటది? వెలుగు ఉంటది. పరిశుద్ధత దేనికి సాదృశ్యం? వెలుగుకు సాదృశ్యం. వెలుగుకి ప్రతినిధి పరిశుద్ధత. మరి ఏది నేటి క్రైస్తవులు ఎవరి దగ్గర ఉంది ఆ పరిశుద్ధత? అందుకే అంటున్నాడు కదా, పరిశుద్ధముగా నీవు ఉండాలి. మనం పరిశుద్ధముగా మనం జీవించాలి. మన మాట మారలేదు, మన క్రియలు మారలేదు, మన ప్రవర్తన మారలేదు, మన నడవడిక మారలేదు. మరి ఏమి మారకుండా నేను క్రైస్తవునండి, నేను యేసు ప్రభువుని నమ్ముకున్న, ఉపయోగం ఏంటి? నీ వల్ల ఆయన నామానికి అవమానం తప్ప. ఈయన ఏమంటున్నాడు ఇక్కడ? మొదటిది ఏంటంట? పరిశుద్ధత. ఏది మనలో పరిశుద్ధత? ఏది ఆయన వెలుగు నీ దగ్గర? లేదు. రెండో మాట కిందకి చదవండి. దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. మనం ఎలాగ ఆయనకు సమర్పించుకోవాలి? సజీవ యాగముగా. అందుకే బైబిల్లో కొన్ని దహన బలులు ఉంటాయి. దేవుడు అంటాడు కదా, నాకు అన్ని దహన బలులో కన్నా ఏ బలి అంటే ఇష్టం అంట? అన్ని బలుల్లో కన్నా ఏ బలి అంటే ఇష్టం? దహన బలి అంటే ఇష్టం. దేనికి దహన బలి అంటే ఇష్టం ఆయనకి? దాన్ని వచ్చే సువాసన ఇష్టం ఆయనకి. దేనికని అంటే ఆయనకి ఎలా సమర్పించుకోవాలంటే, అయ్యా నాకేం తెలియదు ప్రభువా. ఇప్పుడు దహన బలి ఉంది. దేని తలకాయ తీసేస్తాడు, తోకలు గీకలు మొత్తం పనికిరాని చెత్త చెదారం అంతా తీసేసి ఒట్టి మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ దహన బలి మీద పెడతాడు. దాని రూపు ఏమైంది? కోల్పోయింది. ఈరోజు మనలో ఏది ఆ రూపు? ఈరోజు ఏది నీలో అది? నేను గుర్తించాలి చర్చిలో. చర్చిలో ఫలానా వాడు అంటే నీకు మరి గొప్పగా చెప్పాలి. నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావురా? ఆయన దహన బలిగా అర్పించబడమంటున్నాడు, సమర్పించమంటున్నాడు సజీవ యాగముగా. మన దగ్గర ఏది ఆ సజీవ యాగముగా? మనలో ఇంకా తోకల బాటలా? లేదండి మా పాస్టర్ గారండి నన్ను పొగడలేదండి, అందుకనండి నేను రానండి. రాకపోతే పోయా? ఎవడో బతిమాలట్లా, ఎవడో బుజ్జగించట్లా. బుజ్జగిత్తే పోతావు నరకానికి. బుజ్జగిత్తే పోతావు నరకానికి. అందులో మొహోటం లేకుండా చెప్తున్నా. నీకేం కావాలి? నువ్వు ఖండించబడితేనే నువ్వు ఆయన రాజ్యం చేరతావు. నువ్వు శిక్షించబడితేనే నువ్వు ఆయన రాజ్యం చేరతావు. నన్ను పొగడాలి అంటే డైరెక్ట్ టికెట్ నరకానికే. మనలో ఏముండాలి? ఫస్ట్ పరిశుద్ధత ఉండాలి. రెండోది ఏముండాలి? సజీవ యాగముగా నేను సమర్పించుకోవాలి. ఏదైనా సాధించాలంటే నేను అంటావు, కాలరాగరేస్తావు. మరి బైబిల్ ఏం చెప్తుంది? నీవు దహన బలిగా సంపూర్ణ సజీవ యాగముగా నీవు సమర్పించబడాలి. మనం ఎలా సమర్పించుకోవాలంట? సజీవ యాగముగా. నేను అన్నది చావాలి మనలో. నేను అన్నది నీలో చస్తే అప్పుడు నీవు క్రైస్తవుడు. అప్పుడు నువ్వు ఆయన నీకు ఏదైనా చేస్తాడు. మనలోనేమో నేను అన్నది చావకుండా ఏదైనా ఒక శ్రమ వచ్చినా, ఒక బాధ వచ్చినా, అసలు నువ్వు ఉన్నావా అని అడుగుతున్నావు. అసలు నువ్వు ఉన్నావా ఆయన దగ్గర? అసలు నువ్వు ఆయన్ని సమర్పించుకున్నావా? నువ్వు ఆయనలో నిలబడుతున్నావా? నువ్వు అసలు చేస్తున్నావా ప్రార్థన? ఏమీ లేకుండా నేను చేసేస్తున్నానండి. ఏం చేస్తున్నాము? ఒక్కసారి నేటి క్రైస్తవులుగా ఒక్కసారి పరీక్షించుకోండి. మనం ఎలా పరీక్షించుకోవాలి? మనలో ఈ 5 లక్షణాలు ఉండాలి. మూడవదిగా మాట్లాడుకుందాం మనం. ఏమన్నాడు? లోక మర్యాదను అనుసరింపక. నీవు క్రైస్తవుడు కదా, మరి ఆడేమనుకుంటాడో, ఈడేమనుకుంటాడో, ఆడేమనుకుంటే నీకేంటి, ఈడేమనుకుంటే నీకేంటి, ముందు నువ్వు నమ్మిన దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నది ఏ రోజైనా నువ్వు ఆలోచించావా? లోక మర్యాదలను అనుసరింపక అంటున్నాడు. దేనికి అంటున్నాడు అన్నమాట అంటే
లోకము దుష్టుని వశములో ఉన్నది. మరి లోక సంబంధమైన అన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయంట? సైతాన్ గాడి దగ్గర ఉన్నాయి. మరి వాడి దగ్గర ఉన్నప్పుడు వాడి మర్యాదను కోరుకుంటే నువ్వు ఆయన దగ్గరికి ఎలాగ రాగలుగుతావు? ఆయన ముందు ఎలా నిలబడగలుగుతాం మనం? ఆయనలో ఏ రీతిగా నిలబడగలుగుతాం మనం? లోక బంధాలు విడిచిపెట్టాలి. లోకపరమైన ప్రతీది నువ్వు విడిచిపెడితేనే నీవు క్రైస్తవుడవి. అప్పుడే నీవు దేవుని చిత్తం ఏమిటో తెలుసుకోగలుగుతావు. ఎప్పుడు తెలుసుకోగలుగుతావంట? నేను అన్నది నీలో జావాలి. రెండోది ఏంటి? ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు అన్నది అనవసరం. నా తండ్రి ఏమనుకుంటున్నాడు, నన్ను సృష్టించిన సృష్టికర్త ఏమనుకుంటున్నాడు అన్నది నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు దేవుని హృదయాన్ని నువ్వు తెలుసుకునే ఒక మెట్టు నువ్వు ఎక్కగలుగుతావు. ఇప్పుడు ఎక్కగలుగుతాం మనం? ఈ 3 ఫస్ట్ మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత అంటే ఎలాగా? మాటలో పరిశుద్ధత ఉండాలి, నడవడికలో పరిశుద్ధత ఉండాలి, ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి, క్రియల్లో పరిశుద్ధత ఉండాలి, మనం చేసే ప్రతి పని దగ్గర పరిశుద్ధత ఉండాలి, చూపులో పరిశుద్ధత ఉండాలి, ప్రతి విషయములో కూడా నీ దగ్గర ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. రెండోది సజీవ యాగముగా మనం సమర్పించుకోవాలి. అంటే సజీవ యాగముగా అంటే ఏంటి? ఏం చెప్పుకున్నాం అంటే నేను అన్నది మనలో చావాలి. తండ్రి నా వల్ల ఏమీ కాదు ప్రభువా, నీవే నీవు లేకపోతే నా జీవితం లేదు, నీవు లేకపోతే నా బ్రతుకు లేదు అని ఎప్పుడైతే నువ్వు చెప్పగలుగుతావో నువ్వు రెండో మెట్టు ఎక్కినట్టే. మూడో మెట్టు ఏంటి? లోక మర్యాదలు. అనండి అయ్యో మా నాన్న ఏమనుకుంటాడో, మా చిన్నాన్న ఏమనుకుంటాడోనండి, వాడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, ఇరుగు పొరుగురు ఏమనుకుంటారు, అలా అవన్నీ నీకు అనవసరం. నిన్ను సృష్టించిన సృష్టికర్త ఏమనుకుంటున్నాడు? వాళ్ళేమనుకుంటే నాకేంటి? నా తండ్రి చిత్తాన్ని బట్టి నేను బ్రతకాలి. ఈరోజు స్నేహితులు రారా మందు తాగుదాం, వెళ్తావు, రారా తాగరానికి, తాగకపోతే ఆడు ఏమనుకుంటాడు అని తాగుతావు. ఎవడు పోతాడు? నువ్వే పోతావు. మళ్ళీ మా ఆదివారం వచ్చేసరికి బయట వేసేస్తాం. అస్సలు ఆ రోజు చూస్తాం, ఆదివారం చూడాలా, అసలు అయ్యో ఈడంత పరిశుద్ధుడే లేడు అన్నట్టుగా మనం బిహేవ్ చేస్తాం. మళ్ళీ సోమవారం మొదలెట్టుకుని మళ్ళీ శనివారం దాకా అసలు లోకంలో వీళ్ళంత పొరం బొగ్గలు ఎవడో లేడు అన్నట్టుగా మనం బతుకుతాం. ఏది మనలో ఏది విడిచిపెట్టకుండా ఇంక ఈ 2 కింద 2 ఏం చెప్తాం? కింద 2 ఉన్నాయి. నా 5 భాగాలని చెప్పాను, 3 భాగాలు చెప్పా. 4వది ఏంటంట? మనస్సు మారి అంటున్నాడు. దాన్ని మనం మారు మనసు అంటున్నాం. ప్రతి ఓడు బాప్తీసాలు తీసేసుకుంటామే వెళ్ళిపోయి, నాకండి బాప్తీసం ఇచ్చేయండి. అసలు బాప్తీసానికి విలువ లేకుండా పోయింది. ఎవడు పడితే ఆడు ఇచ్చేస్తామే. వీడు మాట మారదో, క్రియలు మారో, ప్రవర్తన ఈ పైన 3 లేకుండా నువ్వు మనసు ఎలా మారిందిరా? నీకు మనసు ఎలా మారినట్టు నాకు చెప్పండి. అసలు బైబిలే చెప్తుంది. నీలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. నువ్వేం చేయాలి? ఆయన సజీవ యాగముగా నువ్వు సమర్పించుకోవాలి. మూడోది ఏంటి? లోక మర్యాదలు నువ్వు అనుసరించకూడదు. ఏవి అనుసరించినప్పుడు నీవు ఏమవుతుంది? నీ మనస్సు మారుతుంది. నీ మనస్సు మారి ఏమవుతావు? నూతనపరచబడతావు. నూతనపరచబడితే ఉండగా కొంచెం ముందుగా 5వ మెట్టు ఎక్కుతావు, 4 మెట్లు ఎక్కుతావు. 5వ మెట్టు ఏంటి? రూపాంతరపడతాం. అంటే ఆయన స్వారూప్యంలోనికి మనం మార్చబడతాం, ఆయన పోలికలోనికి మనం మార్చబడతాం. ఈ 5 మెట్లు మనలో లేకుండా మనం ఏం ఎక్కేస్తాం బాబా? ఓ క్రైస్తవుడని చెప్పుకుంటున్నవాడా నీకే ఇకనైనా బుద్ధి తెచ్చుకుని, ఇకనైనా మనస్సు మారి లోకాన్ని విడిచిరా ఆయన సన్నిధికి అడుగు. ఆయన సన్నిధిలో కూర్చుని, తండ్రి నేను పాపినయ్యా, ఇంతవరకు నాలో పరిశుద్ధత లేదు, నేను నీకు సమర్పించుకోలేదు, నేను
నేను లోక మర్యాదలను విడిచిపెట్టలేదు ప్రభువా, నా మనస్సు మారలేదయ్యా. ఇక నుంచైనా నేను తెలుసుకుంటాను ప్రభువా. ఆయన సన్నిధికి వచ్చి గోజాడండి. ఇక నుంచైనా చుట్టుప్రక్కల చూస్తున్నాం, మనం చుట్టూ చూస్తున్నాం, అతి భయంకరమైన రోజులు మనం చూస్తున్నాం. ఎటు చూసిన తుఫాన్లు, భూకంపాలు, వరదలు. ఎప్పుడైనా ఉన్నాయా భూకంపాలు? ఎటు విన్నా ఇవే. ఏమిటిది? ఎక్కడున్నాం మనం? ఏ కాలంలో ఉన్నామో మనం గ్రహించుకోండి కొంచెం. ఏ కాలంలో ఉన్నామో మనం తెలుసుకోండి కొంచెం. మనం ఉన్నది అంత్యకాలంలో. చాలా మంది అనుకుంటా అంటారు ఏంటంటే, దేవుడండి కరుణామయుడండి, ఆయన దయగలవాడండి. నానా బుజ్జి కన్నా ఆయనలో ఇంకో రెండో కోణం ఉంది. బుజ్జగించినంతసేపు బుజ్జగిస్తాడు. అది మీరు చూడలేదేమో. చూడటానికి అంత లోతుకి మమ్మల్ని తీసుకెళ్ళిన వాళ్ళు లేరులే. మీరు చూశారంటానికి ముందు మీరేం చెయ్యాలి? ఆయనలో రెండో కోణం ఉంది. నీలోనే 2 కోణాలు ఉన్నాయి అనుకున్నాం, ఆయనలో ఇంకా బోల్డన్ని ఉన్నాయి. మనం ఒక మనిషి అయి ఉండే మనలో అన్ని కోణాలు ఉంటాయి. ఆయన సృష్టికర్త, సర్వశక్తిమంతుడు. ఆయనలో ఎన్ని కోణాలు ఉంటాయి చెప్పండి, మాట్లాడండి. ఆయనలో ఎన్ని కోణాలు ఉంటాయి? మనలోనే ఇన్ని కోణాలు కాసేస్తున్నాయి కదా. మన భూమి మీద ఉన్న మనిషికే, ఆయన సృష్టించిన మనకే ఇన్ని కోణాలు ఉంటే, నాలో రెండో యాంగిల్ ఉంది తెలుసా నీకు అంటావు. నీకే అన్ని యాంగిల్స్ ఉంటే, నిన్ను సృష్టించిన వాడు, నిన్ను తన స్వారూప్యంలో చేసుకున్న వాడికి ఎన్ని యాంగిల్స్ ఉంటాయి నీలోనే అన్ని ఉంటే ఆయనలో ఎన్ని ఉండాలి అసలు? ఆయన చూపించాడు అనుకో, మన బ్రతుకులు దేనికి పనికిరావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని, ఇప్పటికైనా నేను క్రైస్తవుణ్ణి అన్న భ్రమలో నుంచి బయటికి రా. క్రైస్తవుని అన్న భ్రమలో నుంచి రా బయటికి. ఏం చెయ్యాలి? ముందు నీ మాట, ప్రవర్తన, క్రియలు మార్చుకో. నీ చేత కావట్లేదా? అడుగు ఆయన సన్నిధిలో, అయ్యా నాకు నాకు తెలియట్లేదు, నేను ఎలా బ్రతకాలో నాకు తెలియట్లా. నీకున్న దానిని బట్టి నువ్వు గర్వపడుతున్నావేమో. అందుకే అంటాడు కదా, జఫన్య గ్రంథంలో అంటాడు కదా, ఒక దినము వచ్చుచున్నది, ఒకనొక దినం వస్తుంది, నువ్వు గర్వపడేవాడు ఎవడో నిలబడ్డా అంట అక్కడ. నాది అని కాలరాగరెత్తనవేమో, నాది అనుకున్నావేమో. నాదిగా తీసుకెళ్ళి 2 తీసుకెళ్ళి కూర్చోబెడతాడు పక్కన. నువ్వు చేయవలసిందేంటి? రా ముందు ఆయన సన్నిధికి. లోకాన్ని విడిచిపెట్టు. వాడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, అవన్నీ కాదు. నిన్ను సృష్టించిన ఆయన అందుకంటాడు కదా, జీవమరణములు నా వశములో ఉన్నవి. ఎక్కడున్నాయి ఆయన దగ్గర? ఏమున్నాయి? నువ్వు బతకాలన్నా నువ్వు చావాలన్నా ఆయన చేతిలోనే ఉన్నాయి. నువ్వేంటి నేనేంటి? ప్రతి క్షణము మనం బ్రతుకుతుంది ఎక్కడ? పాపలోకంలో మనం బ్రతుకుతున్నాం. ఏ క్షణాన్ని ఏమి జరుగుతుందో కూడా మనకు తెలియదు. ఈరోజు హఠాత్ మరణాలు జరుగుతున్నాయి. ఎందుకు చనిపోతున్నారు వాళ్ళంతా? మళ్ళీ పైన మనిషిని చూసి, అమ్మో వాడండి, పై రూపాన్ని చూసి మనుషుల్ని జడ్జ్ చేయకండి బ్రదర్. లోపల ఏముంది? అసలు బైబిల్ ఏం చెప్తుంది? ఈ పరిశుద్ధ గ్రంథం ఏం బయలుపరుస్తుంది అన్నది చూడు ముందు. ఈ సేవకుడు చెప్తున్నాడు, వాడు చెప్తున్నాడు, ఈడు చెప్తున్నాడు, అవి కాదు నువ్వు చూడాల్సింది. నీ సేవకుడు నిన్ను పొగుడుతున్నాడేమో. నువ్వు పొగుడుతున్నాడా? నువ్వు రోజు నిన్ను నట్టేట్లో ముంచేస్తాడు, చూసుకో. అది ఎవరైనా కానీ. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? తండ్రి, నా వల్ల ఏమీ కాదయ్యా, నాకేమీ తెలియదు ప్రభువా, నువ్వే నాకు తెలియపరచు, నువ్వే నాలోకి రా ప్రభువా. ముందు దేవుని చిత్తం ఏమిటో తెలుసుకో, దేవుని హృదయంలో ఏముందో తెలుసుకో. అసలు నువ్వు ఎందుకు సృజించబడ్డావో. చాలా మంది అంటారు ఏమని అంటే, అమ్మో దేవుని కోసం ఏదో చెయ్యాలండి. ఏం చేసేస్తావు? ముందు ఆయన ఏం చెప్పాడో చెయ్యి. ఆయన ఆల్రెడీ నీ కొరకు చేసి పెట్టాడు. నువ్వు ఈ పని చెయ్యాలి అనేది ఆయన నిర్ణయించుకున్నాడు. ఆయన
అదేంటో తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్. అది తెలుసుకోవాలంటే మీరు ఈ 5 ఉండాల్సిందే మనలో. ఏంటి? 1 పరిశుద్ధత, 2 సజీవ యాగముగా మనము సమర్పించుకోవాలి, 3 లోక మర్యాదలను అనుసరింపగా, ఇది చాలా ప్రమాదకరమైనది, 4 మనస్సు మారి, 5 ఏంటి? 5 రూపాంతరపరచబడాలి. ప్రాచీన స్వభావం పోయి నూతన స్వభావము మనలోనికి రావాలి. అప్పుడే నీవు దేవుని చిత్తాన్ని తెలుసుకోగలుగుతావు, దేవుని హృదయాన్ని తెలుసుకోగలుగుతావు. ఈరోజు నీవు మందిరానికి వెళుతున్నావు అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. ఈరోజు ఒక సహోదరుడా, నీకు ఒక బ్రదర్లాగా నేను అడుగుతున్నాను. నేను ఈరోజు నీవు వెళ్తున్నావు మందిరానికి, ఏమైనా నేర్చుకుంటున్నావా? ఏమైనా తెచ్చుకున్నావా? నేను ఇది తెలుసుకున్నాను బ్రదర్, నేను ఇది నేర్చుకుంటున్నాను బ్రదర్. దయచేసి అలా సేవకుడు కోసం వెళ్ళటం మానేయండి, వాళ్ళ కోసం వీళ్ళ కోసం వెళ్ళటం మానే. లేదంటావా? శుభ్రంగా ఈ లోకంలో తెలుసుకో. అటు ఇటు ఉంటే చాలా ప్రమాదం బ్రదర్. వాక్యమే చెప్తుంది కదా, ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు, నులివెచ్చని స్థితిలో నువ్వు ఉండొద్దు అని వాక్యమే సెలవిస్తుంది. ఈరోజు మనం చాలామంది అంటారు కదా, ఈరోజు చాలామంది నేను తెలుసుకోవాలండి, నేను నేర్చుకోవాలండి, కానీ వాళ్ళకి ఎలా తెలుసుకోవాలో తెలియదు, ఎలా నేర్చుకోవాలో తెలియదు. నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను నేర్చుకోవాలి, నేను ఏదైనా నేను ఆయనలో తెలుసుకోవాలనుకున్న వాడికి ఓపెన్గా నేను అడుగుతున్నాను. హైదరాబాద్లో ఉంటాను నేను, రండి. 24/7 నేను నా తలుపులు తెరిచే ఉంటాయి. నేను నేర్చుకుంటాను అన్న వాళ్ళకి నేను ఓపెన్గా చెప్తున్నాను, వచ్చి నేర్చుకోవచ్చు. అకామిడేషన్ అన్నీ నేనే చూస్తాను, ప్రతిదీ నేనే చెప్తాను, మీకు ప్రతిదీ నేను బయలుపరుస్తాను. ఆయన ఏంటి అసలు, ఏమిటి, ఎలా నేర్చుకోవాలి, ఎలా పొందుకోవాలి అనేది. బ్రదర్, ఈరోజు లోకంలో అనుభవం లేనిదే మనము బ్రతకలేము. కనుక బైబిల్ ఏం చెప్తుంది అనేది ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా తెలుసుకొని ఈరోజు ఆయనలో నిలబడాలని నేను కోరుతున్నాను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, కృపగల దేవ, నీ ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా, మరి నీ వాక్యం ద్వారా నీ హృదయంలో ఏముందో, నీ చిత్తం ఏమిటో ప్రభు మరి తెలుసుకోవడానికి నీవు ఇచ్చిన గొప్ప కృపను బట్టి నీకే స్తోత్రములు ప్రభు. అయ్యా, మరి నీలో మేము నిలబడాలి అంటే మాలో పరిశుద్ధత ఉండాలంటున్నావు, నీలో పరిపూర్ణంగా మమ్మల్ని మేము సమర్పించుకోవాలంటున్నావు ప్రభు. మరి లోక మర్యాదలను అనుసరించొద్దు అంటున్నావు అయ్యా. మరి మనసు మారాలంటున్నావు అయ్యా, రూపాంతరపరచబడాలంటున్నావు. ఈ 5 ఉన్నవాడే నా చిత్తములో ఉన్నవాడు అంటున్నావు. ఇది లేకుండా ప్రభా మేము లోకములో మనుష్యుల మాటలకు మేము లోబడి నీవేమిటో మేము తెలుసుకోలేని స్థితిలో ఉన్నారు ప్రభా. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకి కూడా ప్రభా, ఈ వీడియో చూస్తూ ఉండగా నీ బలమైన శక్తి చేత తాకండి. ఆ కఠిన హృదయములు ప్రభా మాంసపు హృదయాలుగా మార్చండి. ఒక రివైవల్ ప్రభా, ఒక మంట కలిగి ప్రభా నీలో ఏ రీతిగా నిలబడాలి అనేది మాకు తెలియపరిచి నడిపించి బలపరచుమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరికి కూడా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియో మీరు చూసి మీరు బలపడుతున్నారని నేను ఎంతగానో నమ్ముచున్నాను, ఎంతగానో నేను సంతోషిస్తున్నాను. మీరు అనేక మందికి షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని కొట్టండి. మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. కనుక ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్.